కథాభిమానులకి స్వాగతం. ఇల్లేరమ్మ కథలకి స్వాగతం. డాక్టర్ సోమరాజు సుశీల గారి ఇల్లేరమ్మ కథల నుండి ఈ వారం ఆదివారం స్పెషలు వినండి. రేపు మా స్కూల్లో వ్యాసరచన పోటీలట. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫారం పిల్లలు ఏ గ్రూపు, హై స్కూల్ పిల్లలు బి గ్రూపు. సాయంత్రం 4 నుంచి 5 దాకా. దేని మీద రాయాలో అప్పటికప్పుడే చెప్తారట. ముందుగా తెలిస్తే నాన్నల చేత రాయించేసుకుంటాం కదా. అందులో ఎలాగైనా ప్రైజ్ తెచ్చుకోవాలని నా ఆశ. దేని మీద అడుగుతారబ్బా? బహుశా వార్తాపత్రికలు, గ్రంథాలయాలు, విహారయాత్రలు. కత్తి గొప్పదా, కలం గొప్పదా? స్త్రీకి విద్య అవసరమా? ఇలాంటివేగా. కానీ అడిగేవాళ్ళు ఏది అడిగినా అన్నిటికీ పనికొచ్చేలా కొన్ని వాక్యాలు, సామెతలు రాసుకుని ఉంచుకుంటే అప్పటికప్పుడు గబుక్కుని వాడేసుకోవచ్చు. నాకు జ్ఞాపకం వచ్చినంత వరకు ఒక కాగితం మీద రాసుకుంటున్నా. తల్లిదండ్రులను పూజింపవలను, గురువే దైవము, విద్య లేనివాడు వింత పశువు, జననీ జన్మభూమి స్వర్గం కన్నా గొప్పవి. ఇలాంటివన్నీ. ఈవేళ ఆదివారం కదా. ఉప్మా పెసరట్ల టిఫిను శుభ్రంగా మెక్కి చిన్నారి, ఇందు, బుజ్జి, నాన్న కామెడీ వాళ్ళు ఆడుకుంటున్నారు. నేనేవో స్కూల్ పాఠాలు చదువుకుంటున్నాను అనుకుని అమ్మ వచ్చి అచ్చి బంగారాలే ఇన్నోటి చదువులే అంటూ నా తల మీద తడి చేత్తో ఊరికే అలా అలా రాసేస్తూ జుట్టంతా రేపేసింది. అసలు ఎప్పుడో కానీ అమ్మ నన్ను ముట్టుకోనే ముట్టుకోదు. ఇంత గారం ఎందుకు చేస్తోందబ్బా? ఏమోలే, సవిత్తలు కాదుగా ఎంతైనా. మొన్న అలా అడిగానని పాపం కళ్ళు ఎర్రబడేలా ఏడ్చింది కూడా. ఏం రాసుకుంటున్నావురా సెలవు పూట ఇంత కుదురుగా? ఏదో లేవే స్కూల్ సంగతులు. రేపు మాకు వ్యాసరచన పోటీలు అన్నా. సరే, అది అయిపోయాక ఓసారి నడవలోకిరా, మంచి మాట చెప్తా అంది. ఏమిటి బొబ్బట్లు చేస్తున్నావా అని అడిగా. అస్తమానం తిండి రందేనా? ఆడపిల్లలు అలా ఉండకూడదు. నువ్వురా, నేను చెప్తాగా అంటూ వెళ్ళిపోయింది. ఎంచక్కా శ్రద్ధగా చదువు లాంటిది చేద్దామని నేను కూర్చుంటే ఈవిడ గారు వచ్చి రహస్యం చెప్తారా అంటే ఇంక నాకు కాలేం నిలబడుతుంది. నిన్న మొన్ననే బట్టలు కుట్టించింది. నిన్న మొన్న సెలవుల్లోనే తాతగారు ఊరెళ్ళొచ్చాం. ఏంటో మరి. సందులో హాయిగా మడత మంచం వాల్చుకొని మోచేయి ఆనించుకొని వత్తిగిలు పడుకొని నా కోసం గుమ్మం కేసి చూస్తుంది. నేను రాగానే పొట్ట దగ్గర కూర్చోపెట్టుకుంది. ఈవేళ ఉప్మా పెసరట్టు ఆదివారం కదా, అందుకని అమ్మకి మధ్యాహ్నం పెద్ద వంట పని ఉండదు. అన్నం ఒక్కటే చేస్తుంది. అందరూ ఆవకాయ పెరుగు తినాల్సిందే ఏ రెండింటికో. నాని బంగారాలు, మనం సినిమాకెళ్ళి ఎన్నాళ్ళయిందే? అదా సంగతి నా తల్లి, దొరికావు. ఎందుకా ఉన్నట్టుండి నన్ను పిలిచావు అనుకున్నా. కిందటి ఆదివారం కాక ఆ ముందటి వారం 15 రోజులు అయిందేమోనే అన్నా. కాదు పిచ్చి, మధ్యలో 2 ఆదివారాలు వెళ్ళిపోయాయి. నువ్వేమో కొత్త క్లాస్ హడావుల్లో పడి మర్చిపోయావు. మహాబాగన్నట్లు నాన్న విషయమే ఎత్తట్లేదు. అవును నిజమేనే, మనందరం సినిమాకి వెళ్ళి చాలా రోజులైంది. కానీ నాన్నతో నువ్వు మాట్లాడేందుకు నా రికమెండేషన్ కావాలా? నా పేరెందుకు బయటికి రావాలి? నీకు వెళ్ళాలని ఉంటే నువ్వే అడుక్కో. నేను అసలు వ్యాసరచన పోటీకి తయారవ్వాలి కదా. నీకు బోల్డ్ సూక్తులు, సామెతలు నిమిషంలోనే చెప్తాగా. నేను కానీ సినిమాకి ఎడదామంటే నాన్న ఇంగ్లీష్ సినిమా అంటారు. దేవదాస్ చూడాలని ఉందంటే అసలు వినరు. అది ఏడుపు సినిమాట. నాన్న నా మాట మాత్రం వింటారేంటమ్మా? అయినా ఏడుపు సినిమా చూడాలని నీకు సరదా ఎందుకు? ఆ సినిమా బాగుంటుందే. నాన్న నొప్పించే పూచి నీది, రాత్రి భోజనాల్లోకి పాయసం చేసే పూచి నాది. సరేనా? వెంటనే బయలుదేరా. నాన్న
మాకిచ్చిన మాటలన్నీ మర్చిపోయి ఏమిటా పేకాట అసహ్యంగా? అమ్మ చెప్పింది ఏమిటే నీకు అలా మాట్లాడాలని? అమ్మేం చెప్పలా, నాకు రాదేమిటి ఎలా మాట్లాడాలో. పోనీమని మంచి నాన్నవు కదా అని మేము అట్టే గొడవ పెట్టకుండా ఉంటే 3 ఆదివారాలు వెళ్ళిపోయినా సినిమా పేరెత్తరు, అన్నీ నేనే చెప్పాలి. ఆల్ రైట్ రా బాబా, నీ మాటే కానిద్దాం. ఏ సినిమా అయినా సరే దేవదాస్ తప్ప. మనకదే వీలు నాన్న. మావయ్య గారి చేత ఫోన్ చేయిస్తే టికెట్లు ఉంచుతారు, రిక్షా ఖర్చు ఉండదు, పైగా అమ్మకు అదే చూడాలనుందిట. సరేనని నాన్నను ఒప్పించాను. ఇంక పాపం అమ్మ మేము అన్నాలు తినడం అవగానే పాయసం చేసి నాకు చూపించి మరీ అల్మరలో పెట్టింది. ఆ గిన్నె కింద నీళ్ళ కంచం పెట్టి 4 అవగానే ఒక్కొక్కడమే జడలు వేసుకొని సినిమాకని తయారవుతున్నాం. ఇంతట్లోకి చంద్రరావు వచ్చాడు సైకిల్ తొక్కుకుంటూ యములాళ్ళ. ఏం నాయనా, ఆదివారం 5ంటికి సైకిల్ ఎక్కి రొప్పుకుంటూ మరీ వచ్చావు, ఏదైనా సినిమాకి అఘోరించకపోయావా అడిగేశా. ఏం సినిమాకి వెళ్దారండి పాపమ్మ గారు, సిమెంట్ లారీలు వస్తాయని నన్ను అక్కడ కూకోబెట్టేశారు కదా. విజయవాడ నుంచి 2 లోడ్లు వచ్చేసినాయి, శబ్దాన్ని వచ్చినా. నేను వెనక్కి తిరిగి చూసేటప్పటికే నాన్న ప్యాంటు షర్టు మార్చేసుకొని, చంద్రరావు సైకిల్ నాకు ఇచ్చేసి నువ్వు నడిచిరారా అని ఇప్పుడే వచ్చేస్తానని రైను వెళ్ళిపోయారు. ఇంకేముంది, సినిమా టైం అయిపోయినా నాన్న పత్తాలేరు. దేవదాస్ కాస్త కొండెక్కాడు. నాకెంత చిరాకు వచ్చేసిందో. మేము సినిమాకి వెళ్ళాక ఆ లారీలు తగలడితే ఈ వెధవ మా కోసం సినిమా హాళ్ళన్నీ వెతికేవాడా? కోపంగా వెళ్ళి వీధి గది కిటికీలో కూర్చున్నా. అనుకోకుండా పని పడితే నాన్న మాత్రం ఏం చేస్తారే పాపం. మళ్ళీ ఆదివారం పెడదాంలే. నీ వ్యాసరచన పోటీలు ఉన్నాయన్నావుగా, పాయింట్లు రాసుకో, నేను చెప్తా. అమ్మ సర్దుపోయింది. ఏం అక్కర్లా, నేను అప్పటికీ అసలు సినిమాలో చూడను, మీతో కలిసి అస్సలు చూడను. వార్తలు వినాలి, పార్క్ కడుతున్నా, నాన్న వచ్చాక కనపడమను. ఎంత పొగరే నీకు, నాన్న నీకు కనబడాలా? సరే అయితే అక్కడే పడుండు, నేను రమ్మనేదాకా రాకు. పరిగెత్తుకుంటూ పార్క్కి వెళ్ళా. అప్పటికే వార్తలు వచ్చేస్తున్నాయి రేడియో గొట్టంలో. నేను అసలు వార్తలు విన్ను. అవి వింటూ తలెత్తి గొట్టం కేసు చూస్తూ నిలబడి ఉంటారే పెద్దవాళ్ళంతా, వాళ్ళని చూడడం నాకు భలే సరదా. ఎవరైనా వార్తలు ముఖంతో వింటారా, మెడలు నొప్పెట్టాలా? అయినా నాకెందుకులే, ఎవరి వీలు వాళ్ళది. చీకటి పడిపోయింది. పిల్లలందరూ ఇళ్ళకు వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే బెంచి మీద కూర్చొనున్నా. ఇంకాసేపు ఇలాగే కూర్చుంటే భయం కూడా వేస్తుంది. అమ్మేమో ఇక్కడే పడుండమందిగా. నేను వెళ్ళిపోతే ఎంత పరువు తక్కువ. అమ్మయ్యా, ప్రభు చల్లగా చూసినట్లున్నాడు. చంద్రరావు వచ్చాడు. అయ్యగారు తమరిని ఇంటికి తీసుకురామని అంపారండి. ఆయన్ని రమ్మను, నన్ను అమ్మ ఇక్కడే పడి ఉండమంది. 10 నిమిషాల్లో నాన్న వచ్చారు. ఏంట్రా నాని ఈ అల్లరి, మిగతా వాళ్ళంతా నీలా పేచి పెడుతున్నారా? మళ్ళీ ఆదివారం పెడదాంగా, పద మరి. అందరి బదులు పేచీలు పెట్టేదాన్నని పేరు తెచ్చుకునేందుకు నేనున్నాగా నాన్న, వాళ్ళకేం పట్టింది? ఆదివారం నాడు నేను అనుకున్నది జరగకపోతే వారం అంతా నాకు అలాగే ఉంటుంది. రేపు వ్యాసరచన పోటీలో ప్రైజే రాదు. మీరు ఇప్పుడు ఈ చంద్రగాడిని హాల్కి పంపి 2 6 టికెట్లు తెప్పిస్తేనే ఇంటికి వస్తా, లేకపోతే లేదు. నాన్నతో అయితే ఏదైనా చెప్పేయచ్చు, పెద్ద ప్లాన్ ఎక్కర్లే. నీకన్నీ అమ్మ బుద్ధిలేనే. ఒరే చంద్రరావు, 2 ఆటకి 5 కుర్చీ టికెట్లు తీసుకురా. వాడికి నాన్న డబ్బులు ఇచ్చాక అప్పుడు లేచా. నాన్న, మీరిద్దరూ ఎవరికి వాళ్ళు తిన్నగా తిట్టుకోండి, అంతేగాని అన్నీ నాన్న బుద్ధిలేని అమ్మ, అన్నీ అమ్మ బుద్ధిలేని మీరు అంటే నేను పడేది లేదు. అసలే పెద్దాన్ని కూడా అవుతున్నా. నేను నాన్న ఇంటికి వెళ్ళేటప్పటికి అమ్మ అప్పుడే వంటిల్లు కడిగేసి వంటంతా మజ్జిగదిలో పెట్టింది. మంచాలు పక్కలు అన్నీ రెడీగా ఉన్నాయి. చివరికి నాన్న మంచం కింద మంచినీళ్ళ చెంపు కూడా పెట్టించింది. తాళం కప్ప చెవి వీధి గుమ్మానికి తగిలించింది. నే సాధించుకొస్తానని ఈవిడికి తెలియదంటే ఎవరు నమ్ముతారు? ఇది ఆదివారం స్పెషల్.
ఇల్లేరమ్మ సాధించలేనిది ఏమైనా ఉంటుందా? ఇది ఈసారికి. వచ్చేసారి మరో ఇల్లేరమ్మ కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.